శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతీయ తత్వవేత్త, పండితుడు, నీతి శాస్త్రాన్ని అందించినటువంటి మహానుభావుడు ఆచార్య చాణక్యుడు. ఆయన రాసిన అర్థశాస్త్రంలో మనిషి జీవితంలో ఎలా మసలుకోవాలో అన్న విషయాలను వివరించారు. ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని విజయం సాధించాలంటే చాణక్యుడు కొన్ని సూచనలు చేశాడు. అవి మనము పాటించినట్లయితే మనము తలపెట్టిన లేదా మనకు ఇతరులు అప్పగించినటువంటి పనిని సులభంగా పూర్తి చేయగలం. ప్రతి మనిషిలో ఉండే వజ్రాయుధము విజ్ఞానం, దానితో పాటు ధర్మాచరణ. ఎంతటి జటిలమైన అవరోధాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించడానికి ప్రతి మనిషి దగ్గరున్న శక్తి విజ్ఞానము, దానికి తోడు ధర్మానుసారంగా చేయడం. జ్ఞానానికి మించిన మిత్రుడు ప్రపంచంలో ఎవరూ లేరు. విజ్ఞానవంతుడు తప్పొప్పులను వివేచనతో ఆలోచించి ఏది సరి అయిన మార్గమో తనకు తెలుసు కాబట్టి తనకున్న విజ్ఞానంతో ధర్మాచరణతో తాను చేయవలసిన పని సులభంగా చేస్తాడు. కాబట్టి ప్రతివారు విజ్ఞానాన్ని పెంచుకోవాలి, ధర్మానుసారంగా నడవాలి. జ్ఞానం అనేది విజయానికి సరి అయిన మార్గాన్ని సూచించినట్లే విజయం సాధించడం వల్ల ఆ వ్యక్తికి సమాజంలో సరి అయిన గుర్తింపు ఉంటుంది, గౌరవం కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వచ్చిన విజయము జీవితాంతం ఉంటుంది. జ్ఞానముతో పొందిన విజయము ప్రతివారిని ముందుకు నడిపించే ఆస్తి. విజ్ఞానం వల్ల కలిగే విజయము మనిషికి సంతృప్తిని కలిగిస్తుంది. విజయం అంత సులభంగా దొరుకుతుందా? అందుకే విజయము సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలి. ఓటమి అనే భయమే ఉండకూడదు, అంతిమం వరకు ఆశను కోల్పోకూడదని తెలుపుతారు ఆయన. అంటే ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుందని. ధర్మ మార్గాన్ని నిలబెట్టడము ఎంత ప్రాముఖ్యమో ఆయన సంపద కంటే ధర్మమే విలువైనదని నమ్మాడు. ప్రతివారి జీవితంలో ధర్మము మార్గాన్ని నిర్దేశిస్తుంది. మరణానంతరము కూడా మనతోటే ఉంటుంది, మన గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. ధర్మబద్ధంగా జీవితం గడపడమే నిజమైన విజయం. ఏ పని తలపెట్టినా అంకితభావంతో ధర్మానుసారంగా చేసినట్లయితే సమర్థవంతంగా పూర్తి అవుతుందని, ఇతరులకు ఆదర్శంగా నిలిచి ఉన్నత స్థానంలో ఉంటారు. ధర్మాన్ని ఆచరించడం వల్ల విజయమే కాదు, పుణ్యకర్మ ఫలాలు కూడా లభిస్తాయంటారు ఆయన. ప్రతివారు విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ధర్మానుసారంగా నడవాలి. ఇవి రెండే ప్రతివారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అందుకే మనమందరము ఆయన యొక్క సూచనలను అనుసరించి విజయాలతో సంతృప్తి చెందుదామని తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు.